హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు ఒక బీభత్సమైన ఫైట్ చేసి మొత్తానికి ఆర్కిటెక్ట్ని ఓడించడంతో ఆర్కిటెక్ట్ సిస్టమ్ ద్వారా తన జ్ఞాపకాల్లో ఉన్న డేటాని జిన్వుకి చూపిస్తాడు. అలా జిన్వు ఎక్కడో వేరే ప్రపంచంలో మాన్స్టర్స్ ఇంకా సిల్వర్ సోల్జర్స్ మధ్య జరిగిన యుద్ధం గురించి, తన ముందున్న షాడో మోనార్క్ గురించి తెలుసుకుంటూ తనకి తెలియకుండానే తను షాడో మోనార్క్గా మారి బ్లాక్ హార్ట్ని కూడా పొందుతాడు. ఇదే టైంలో హంటర్స్ గిల్డ్ వాళ్ళు జిన్వుని కాపాడడానికి రావడంతో ఎన్నో స్టాచ్యూస్ వాళ్ళని అటాక్ చేయబోతుంటే అందరినీ కాపాడడానికి చాహెన్ స్పృహలో లేని జిన్వుని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ దానివల్ల ఆర్కిటెక్ట్ తనని ఇంకా వచ్చిన హంటర్స్ అందరినీ ఆల్మోస్ట్ చంపబోతుంటే టైంకి స్పృహలోకి వచ్చిన జిన్వు అందరినీ కాపాడమే కాకుండా ఆర్కిటెక్ట్ని అంతం చేస్తాడు. అలా డంజన్ని క్లియర్ చేసిన తరువాత జిన్వు స్పృహ కోల్పోయి పడిపోతాడు. అలా 3 రోజుల తర్వాత లేచిన జిన్వు ఈ 3 రోజుల్లో జపాన్లో ఉన్న ఎస్రంగేట్లో డంజన్ బ్రేక్ అయిందని తెలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. బాగా పాపులర్ అయిన యానిమేని బేస్ చేసుకొని గేమ్స్ వస్తాయని మనందరికీ బాగా తెలిసిందే. కానీ బాగా హిట్ అయిన గేమ్స్ని బేస్ చేసుకొని యానిమే కూడా త్వరలో రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్లో ముందుంది సెకిరో షాడోస్ డై ట్వైస్. ఇది సామురాయ్ కాలం నాటి ఒక మంచి యాక్షన్ గేమ్. అలానే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ యానిమే గేమ్ అయిన గెన్షిన్ ఇంపాక్ట్ని బేస్ చేసుకొని కూడా ఒక యానిమే సిరీస్ రాబోతుందంట. ఇంకొక అదిరిపోయే న్యూస్ ఏంటంటే ఈ యానిమేని డీమన్ స్లేయర్ని అదిరిపోయే రేంజ్లో యానిమేట్ చేసిన యూఫో టేబుల్ యానిమేట్ చేయబోతుంది. అలానే అదిరిపోయే మంచి యాక్షన్ గేమ్ అయిన డెవిల్ మే క్రై సిరీస్ని బేస్ చేసుకొని కూడా ఒక యానిమే రాబోతుందని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఒక పెద్ద గేమ్లా రిలీజ్ అయిన సైబర్ పంక్ని బేస్ చేసుకొని వచ్చిన యానిమే సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ చాలా పెద్ద హిట్ అయినట్టు మనకి బాగా తెలిసిందే. అలానే ఈ గేమ్స్ని బేస్ చేసుకొని వచ్చిన యానిమే కూడా హిట్ అయ్యి ఒక సరికొత్త ట్రెండ్ని సెట్ చేస్తాయేమో చూడాలి. ఇకపోతే చాలామంది కామెంట్స్లో ట్సుకిమిచి, డీమన్ స్లేయర్, జుజుట్సు కైసెన్ లాంటి యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. కానీ ఇవి ఆల్రెడీ మనకి క్రంచీరోల్లో తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. లేకపోతే యానిమే రూల్స్ అనే వెబ్సైట్లో కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాకుండా ప్రెజెంట్ సోలో లెవెలింగ్ని కవర్ చేస్తున్నాం కాబట్టి అది పూర్తిగా అయిపోయిన తరువాత వేరే యానిమేని స్టార్ట్ చేద్దాం. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్, అడ్వెంచర్ ఇంకా డ్రామా యానిమే. ఇది కూడా సోలో లెవెలింగ్ లాగే కొరియన్ మాన్వాని బేస్ చేసుకొని వచ్చి బాగా పాపులర్ అయిన యానిమే. ఈ యానిమే పేరు టవర్ ఆఫ్ గాడ్ లేదా కామినో తోవా. ఈ యానిమే సీజన్ 1 కేవలం 13 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్ సీజన్ 2 కూడా ఎయిర్ అవుతుంది. ఈ యానిమే తెలుగులో అవైలబుల్గా లేకపోయినా హంటర్ లాంటి మంచి అడ్వెంచర్ యానిమేని చూడాలనుకుంటే ఈ యానిమేని తప్పకుండా చూసేయచ్చు. ఈ కథలో హీరో అయిన బామ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాచెల్ తన కోరికని నెరవేర్చుకోవడానికి టవర్ ఆఫ్ గాడ్ అనే టవర్లోకి ఎంటర్ అయిందని తెలియడంతో తను కూడా ఆ టవర్లోకి ఎంటర్ అయిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే గతంలో జిన్వు మదర్కున్న ఎటర్నల్ స్లంబర్ డిసీజ్తో బాధపడుతున్న జిన్హో వాళ్ళ ఫాదర్ని చూస్తాం. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండడం వల్ల ఇప్పటికీ ఇంకా కోమాలోకి వెళ్ళకపోయినా మెల్లగా ఎప్పుడైనా కోమాలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో తనని తాను ఎలా కాపాడుకోవాలి అనుకుంటుండగా గతంలో ఈ జబ్బు వల్ల కోమాలోకి వెళ్ళిన పేషెంట్ తిరిగి నార్మల్ అయిందని, ఆ పేషెంట్ సాంగ్ జిన్వు వాళ్ళ మదర్ అని తెలుసుకుంటాడు. దానితో ఇక జిన్వు దగ్గర ఈ జబ్బుకి మందుందనుకొని జిన్వుని కలవడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే జపాన్ని కాపాడడానికి వచ్చిన ఎస్ ర్యాంక్ హంటర్ యూరి చాలా సులభంగా ఓడిపోవడంతో డంజన్ నుంచి బయటకు వచ్చిన జైంట్లని ఆపడానికి జపాన్లో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎంత ట్రై చేసినా
ఆ జైంట్లు వాళ్ళని ఈజీగా ఓడించినట్టు, అలా జపాన్లో టోక్యో నగరం పూర్తిగా ధ్వంసం అయిపోయినట్టు మన హీరో జిన్వూ తెలుసుకుంటాడు. ఇది ఇలానే కొనసాగితే ఆ గేట్ వల్ల ఏషియా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది జీజో ఐలాండ్ కంటే చాలా ప్రమాదకరమైందనుకుంటా. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళొద్దు అన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఏమైంది చిన్న, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నా కోసం అక్కడికి వెళ్ళొద్దు అనడంతో జినా తనకి స్కూల్లో జరిగిన ప్రమాదం వల్ల ఇంకా ట్రామాలో ఉందని గ్రహించిన జిన్వూ, లేదు నేనేం వెళ్ళట్లేదు, ఈ మధ్య చాలా గేట్లు క్లియర్ చేస్తూ చాలా అలసిపోయా, ఇక కొన్ని రోజుల పాటు పెద్ద బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా, కాబట్టి కంగారు పడకు చిన్నా. అలా తన చెల్లి భయపడుతూ వెళ్ళొద్దు అని చెప్పడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని జిన్వూ ఆలోచనలో పడతాడు. పేరు బయటికి రా. చెప్పండి మహారాజా, అంటే చెప్పండి ప్రభు. నిన్ను చిన్నాని చూసుకోమని చెప్పాను కదా, మళ్ళీ ఆ పాతకాలపు సీరియల్ చూస్తున్నావా? ఏదైనా కానీ ఇప్పుడు తను ఎలా ఉంటుంది? ప్రభు, తను పడుకోవడం తప్ప పెద్దగా ఇంకేం చెయ్యట్లేదు. తను ఇంకా ఆ భయంలోనే ఉంటున్నట్టుంది. 4 ఏళ్ల క్రితం నా మొదటి రైడ్లో తప్ప తను నన్ను ఎప్పుడూ ఆపడానికి ప్రయత్నించలేదు. ఇకెప్పుడు నేనేం చెయ్యాలి అని జిన్వూ ఆలోచనలో ఉండగా సడన్ గా తన ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కట్ చేస్తే జిన్హో వాళ్ళ ఫాదర్ జిన్వూ దగ్గర తన జబ్బుకి మెడిసిన్ ఉందేమోననుకొని జిన్వూని రప్పించి డీల్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. దానికోసం జిన్వూకి ఒక బ్లాంక్ చెక్ కూడా ఇస్తాడు. దానితో మన జిన్వూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జిన్హో వాళ్ళ ఫాదర్ ఈ జబ్బుతో బాధపడుతున్నారని తెలుసుకోవడంతో షాక్ అయినా, నన్ను క్షమించండి, నేను మీకు ఏ సాయం చెయ్యలేను. మరి మీ అమ్మని అనారోగ్యం నుంచి ఎలా కాపాడుకున్నావు? చైర్మన్ యో, అలాంటి భయంకరమైన జబ్బుకి నా దగ్గర మందుంటే నా నోరుని ఎందుకు మూసుకొని కూర్చుంటా? అది అమ్ముకుంటే చాలా లాభపడచ్చు కదా. నువ్వు చెప్తుంది నేను అర్థం చేసుకోగలను, అయితే మరిక నేను వెళ్తా అని జిన్వూ చెప్పి బయలుదేరిన తన మనసులో ఉంది మాత్రం ఆయన జిన్హో వాళ్ళ నాన్న. ఆయనతో కొంచెం నిజాయితీగా ఉండాల్సింది, కానీ నాకు ఆయన గురించి పెద్దగా తెలీదు. అతనికి నిజం చెప్తే ఏం చేస్తాడో లేక ఏం చేద్దామని ప్లాన్ వేశాడో చెప్పలేను. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్టు నటిస్తున్న అవకాశం కూడా ఉంది. ఏ జబ్బునైనా నయం చేయగలిగే హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ నా దగ్గరికి చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి, కాబట్టి బాగా ఆలోచించి వాడాలి. ఆయన ఆఫర్ బాగానే ఉంది, కానీ ఎందుకో నాకు ఆయన్ని నమ్మాలనిపించలేదు. కట్ చేస్తే ఇదే టైంలో జపాన్లో ఉన్న టోక్యోలో గేట్ ద్వారా బయటకు వచ్చిన జైంట్ మాన్స్టర్స్ టోక్యోని పూర్తిగా ధ్వంసం చేసి మిగిలిన సిటీస్ వైపుగా వెళ్తున్నాయని, కానీ అతిపెద్ద జైంట్ మాన్స్టర్ మాత్రం అసలు ఏమాత్రం కదలకుండా ఆ ఎస్ ర్యాంక్ గేట్కి కాపలాగా కూర్చుందని, పరిస్థితులు ఇలానే కొనసాగితే జపాన్ దేశం పూర్తిగా త్వరలోనే ధ్వంసం అయిపోతుందని న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ ద్వారా ప్రపంచానికి తెలియచేస్తారు. ఇదే టైంలో జిన్వూ వాళ్ళ ఆజిన్ గిల్డ్లో, ఏంటి మీరు జపాన్కి వెళ్తున్నారా? మీరు న్యూస్ చూడట్లేదా అన్నా? జీజో ఐలాండ్ రేట్తో పోల్చలేనంత భయంకరంగా ఉంది ఇది. నేనంత పెద్ద పెద్ద మాన్స్టర్లని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నా. అందుకే వెళ్తున్నా. నేను ఒకవేళ ఈ రైడ్లో విజయవంతం అయితే మన గిల్డ్ పేరు ప్రపంచమంతా తెలుస్తుంది. సహజంగా అయితే ఎప్పుడు నేనేం చెప్పినా జిన్హోగాడు వెంటనే ఊకొట్టేస్తాడు, కానీ ఈసారేంటి ఇంత కంగారు పడుతున్నాడు? సరే అన్నా, నేను మీ నిర్ణయానికి ఒప్పుకుంటా, కానీ నేను కూడా మీతో వస్తానన్నా. రెడ్ గేట్ ఇన్సిడెంట్, జీజో ఐలాండ్ రైడ్, ఇంకా ఈ మధ్య డబుల్ డంజన్, వీటన్నిటిలో కామన్గా జరిగిన విషయం ఏంటో మీకు తెలుసా అన్నా? ఏమో, నువ్వే చెప్పు. వీటన్నిటిలో నేను లేనన్నా. అందరితో నేను గర్వంగా చెప్పుకునేది ఎప్పుడు నేను మీ పక్కనే ఉంటానని, కానీ మీరు క్లియర్ చేసే పెద్ద పెద్ద రైడ్స్లో ఎప్పుడూ నేను పక్కన ఉండట్లేదన్నా. కాబట్టి ఇక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా మీ వెనకాలే వచ్చేస్తా. నన్ను మీతో తీసుకెళ్ళండి అన్నా. ఇందాకే కదరా అది చాలా ప్రమాదకరం, వెళ్ళొద్దని చెప్పావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు కదా. నేను మిమ్మల్ని నమ్ముతున్నానన్నా. మీతో ఉంటే నాకేం కాదని నమ్ముతున్నా అన్న మాటలకి జిన్వూ సంతోషపడి నవ్వుకొని, నేను నీతో జోక్ చేశానంతే,
ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నేను జపాన్కి ఎలా వెళ్తా అంటూ జిన్వు డల్గా వెళ్ళడం చూసి జిన్హో బాధపడతాడు. అలా జిన్వు జపాన్కి తన షాడోలని పంపుదామనుకున్న ఆర్కిటెక్ట్తో జరిగిన యుద్ధం కారణంగా తనకంటే బలమైన వాళ్ళు ఇంకా లోకంలో చాలామంది ఉండే అవకాశం ఉందనుకుంటాడు. అలా ఆలోచిస్తూ తను ఇంకా బలంగా మారడం కోసం, తన శక్తితో అందరినీ కాపాడడం కోసం మొత్తానికి డిన్నర్ మధ్యలోనే సడన్గా ఇక జపాన్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అది తెలుసుకున్న జిన్వు మదర్, మీ నాన్న కూడా అచ్చం నీలాగే తిండి మధ్యలో సడన్గా ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడడానికి వెళ్ళేవారు. జిన్వు జపాన్కి వెళ్తానని వాళ్ళ మదర్తో చెప్పింది పడుకుంటున్న జినా కూడా వింటుంది. కట్ చేస్తే ఇక బాయ్ చెప్పడానికి జిన్వు తన చెల్లి జినా రూమ్కి వస్తాడు. జినా, పడుకుంటున్నావా? నేను నీతో కాసేపు మాట్లాడొచ్చా? లేదు, నేను పడుకోవాలి. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను రీసెంట్గా దాదాపు చనిపోయా. అంటే అది నువ్వనుకున్నట్టు కాదు, నేను చాలాసార్లు దాదాపు చనిపోయా, కానీ ఈసారి నిజంగానే చనిపోతాననుకున్నా. ఏదైనా కానీ నేను మళ్ళీ బతికి బయటపడ్డా. నేను ఇలా క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నీకు కూడా అలానే ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి ఈసారి కూడా నేను తప్పకుండా తిరిగి వస్తా. చెప్పాలంటే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్నేళ్ళు నన్ను ఆపకుండా రేట్లకు వెళ్ళనిచ్చినందుకు. నేను చెప్పినా నువ్వు వినేవాడివి కాదు కదా. అలానే ఈసారి కూడా తప్పకుండా తిరిగి వస్తా. కాబట్టి కంగారు పడకు. నేను ఎంత దూరంలో ఉన్నా నువ్వు ప్రమాదంలో ఉంటే నిన్ను తప్పకుండా కాపాడతా. కట్ చేస్తే జిన్వు జపాన్కి వెళ్ళడానికి డిసైడ్ అవ్వడంతో చైర్మన్ ఇంకా జిన్వు కలిసి వాళ్ళ నిర్ణయాన్ని ప్రెస్కి తెలియచేస్తారు. అలా మొత్తానికి మన హీరో జిన్వు ఇంకా తన ఫ్రెండ్ జిన్హో కలిసి మొట్టమొదటిసారి ఎస్రంగ్ గేట్ క్లియర్ చేయడానికి ఆజిన్ గిల్డ్ యొక్క గిల్డ్ మాస్టర్ ఇంకా వైస్ గిల్డ్ మాస్టర్గా జపాన్కి బయలుదేరతారు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మనందరికీ తెలిసిన నారుటో సిరీస్లో మొత్తం ఎన్ని మూవీస్ ఉన్నాయి అని అడిగా. సో మనకి క్లాసిక్ నారుటో సిరీస్లో 3 మూవీస్ ఉంటాయి. నారుటో షిప్పుడెన్లో 7 మూవీస్ ఉంటాయి. ఇంకా బోరుటోలో 1 మూవీ ఉంటుంది. కానీ నేను నారుటో సిరీస్ అని అడిగా కాబట్టి క్లాసిక్ నారుటో ఇంకా నారుటో షిప్పుడెన్ మూవీస్ని కలిపి మొత్తం 10 మూవీస్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ 10. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే జపాన్లో ఒక హాస్పిటల్ దగ్గర గాయపడి కదలలేకపోతున్న పేషెంట్లకి అక్కడ మిలిటరీ మెల్లగా సాయం చేయడానికి ట్రై చేస్తుండగా హఠాత్తుగా వాళ్ళపై పెద్ద జైంట్ మాన్స్టర్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ మాన్స్టర్ వాళ్ళని అటాక్ చేసే టైంకి ఒక షాడో మాన్స్టర్ వెపన్ దూసుకుంటూ వచ్చి ఆ జైంట్ మాన్స్టర్ని నేల కంటించేస్తుంది. దానితో అంత పెద్ద జైంట్ని సులభంగా ఒక్క అటాక్తోనే నెట్టేసింది ఎవరా అని అందరూ ఆశ్చర్యపోతుండగా అది మనకి జిన్వు కొత్తగా షాడోగా మార్చిన నాగా మాన్స్టర్ జీమా అని రివీల్ అవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పోరాటం ప్రమాదకరం, పక్కనే హాస్పిటల్ ఉంది, వెంటనే దీనిని వేరే చోటుకి తీసుకెళ్ళాలి అంటుండగా ఇందాక జరిగిన అటాక్ వల్ల రాళ్ళు ఒక ముసలాడిపై పడబోతుంటే టైంకి జిన్హో వచ్చి వాళ్ళని కాపాడుతాడు. అన్నా, నేను ఇక్కడే ఉండి వీళ్ళు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి సాయం చేస్తా. సరే అయితే ఇక మొదలెడదాం అన్న వెంటనే తన షాడో జీమా తన త్రిశూలంతో దాడి చేస్తూ ఆ జైంట్ మాన్స్టర్ని నేల కంటించేస్తే మన హీరో జిన్వు దూసుకెళ్తూ ఆ మాన్స్టర్ని 2గా నరికేస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో అమెరికాలో అయితే సాంగ్ జిన్వు నిజంగానే జపాన్కి వెళ్ళాడా? అంతేకాదు, నాకొచ్చిన సమాచారం ప్రకారం మిస్ సానల్ తన శక్తిని కొంచెం కూడా పెంచలేదంట. అయితే వాడు ఖచ్చితంగా చావబోతున్నాడు. కానీ ఇదివరకే తను రీఅవేకన్ అయ్యాడు కదా, తన శక్తి ఏంటో ఎవరికి తెలుసు? ఎంత పెరిగినా కానీ వాడు తన శక్తిని చాలా ఎక్కువగా అంచనా వేస్తున్నాడు. కొన్ని చీమలని చంపినంత మాత్రాన పెద్ద జైంట్లని ఓడించగలననుకుంటున్నాడా? పోకరెక్కిన హంటర్ ఎవడైనా చావక తప్పదు.
వాడొక్క రోజులోనే చనిపోతాడని నేను నా ఖరీదైన బోట్ని బెట్టు కడతా. వాడు 2 రోజుల్లో చనిపోతాడని నా ఇంటిని బెట్టు కడతా. అయితే నేను కూడా. నేనైతే అంత తొందరపడి నోరు జారను. నేను కూడా నా స్కావెంజర్స్ గిల్డ్ బిల్డింగ్ని బెట్టు కడతా. వాడు ఖచ్చితంగా తిరిగి బతికొస్తాడని. అది పక్కన పెడితే ఎక్కడో జపాన్లో ఉన్న ఎస్రైన్ గేట్ని పక్కన పెట్టి మన పక్కనే ఏర్పడిన ఎస్రైన్ గేట్ గురించి ఆలోచిస్తారా? ముందుది క్షేమంగా క్లియర్ చేయగలిగితే అప్పుడు ఎవరేం బెట్టు కడతారో చర్చించుకోవచ్చు. చా, ఈయనెప్పుడు ఇలానే మంచి మూడ్ని చెడగొడతారే. వాడిని పట్టించుకోకు, వాడెప్పుడు అంతే. ఇప్పుడు జపాన్లో ఉంటే భలే సరదాగా ఉంటుందేమో, కానీ ముందు నా ఎదురుగా ఉన్న సరదాల్ని సంతోషంగా ఆస్వాదిస్తా. కట్ చేస్తే తిరిగి జపాన్లో అందరికీ జపాన్ పరిస్థితి తెలియచేస్తున్న న్యూస్ రిపోర్టర్స్ షాక్ అయిపోతారు. ఎందుకంటే అంత పెద్ద జైంట్ మాన్స్టర్ని జిన్వు సమన్ చేసిన ఎన్నో షాడో హ్యాండ్స్ చుట్టుముట్టడమే కాకుండా బతికుండగానే ఆ జైంట్ని పూర్తిగా తినేయడం స్టార్ట్ చేస్తాయి. ఇదే టైంలో ఒక చిన్న పాప భయంతో పరిగెడుతుంటే ఆ పాపని ఒక పెద్ద జైంట్ మాన్స్టర్ అటాక్ చేయబోతుంది. కానీ టైంకి మెరుపు వేగంతో ప్రత్యక్షమయ్యి ఆ జైంట్ మాన్స్టర్ చేతిని నరికి ఈగ్రిస్ ఆ చంటి పాపని కాపాడతాడు. దానితో ఏం జరుగుతుందా అని ఆ మాన్స్టర్ ఇంకా షాక్లో ఉండగానే గ్యాప్ ఏమివ్వకుండా మన ఐరన్ తన గొడ్డలితో ఫుల్ పవర్తో అటాక్ చేసి ఆ మాన్స్టర్ని భూమిలో పాతేస్తాడు. దానితో వీడు చిన్న పిల్లని భయపెట్టేలా ఉన్నాడే అన్నట్టు ఈగ్రిస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఐరన్ మాత్రం తానే ఒక జైంట్ మాన్స్టర్ ఓడించానని సంతోషంతో కేకలు పెడతాడు. చిన్నపిల్ల ముందు ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అని ఈగ్రిస్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి సంతోషంలో కొంచెం ఎక్కువ చేశానా అని ఐరన్ ఫీల్ అవుతాడు. వామ్మో, ర్యాంక్ అప్ అయిన తర్వాత ఐరన్ ఏంటి ఇలా చెలరేగిపోతున్నాడు? సరేలే, ఏదో మంచి పని చేస్తున్నాడు. మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అనడంతో మన జిన్వు ఒక మంచి థమ్సప్ ఇచ్చి ఇది నాకొదిలేయండి అంటూ జిన్హోతో అందరినీ భద్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళమని అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇక సీరియస్ అయ్యి తన ఎరైజబిలిటీ వాడి తన షాడో మాన్స్టర్స్ చంపిన జైంట్లని తన షాడోలుగా మార్చుకుంటాడు. కానీ అవి బలమైన షాడోలు కావడంతో సిస్టమ్ వాటికి పేర్లు పెట్టమంటే వాటికి ఇక ఏం పేర్లు పెట్టాలో తెలియక నెంబర్ 1, 2, 3, 4 ఇంకా 5 అని పెడతాడు. ప్రభు, నేను ఇప్పుడే ఇంకొకరిని అంతం చేశాను, అయితే వాడికి 6 అని పెడతాలే. ఇదే టైంలో జపాన్లో ఒక సిటీ తర్వాత ఇంకో సిటీలో ఉన్న జైంట్స్ అంతమవుతున్నారని తెలుసుకున్న జపాన్ హంటర్ అసోసియేషన్ చైర్మన్ షాక్ అయిపోతాడు. గోటో ర్యూజీ గతంలో తనతో అంత శక్తివంతమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదని చెప్పిన మాటలు ఎంత నిజమైనవో కల్లారా చూసి తెలుసుకుంటాడు. మొత్తం జైంట్లన్నిటినీ ఒక్కడే సులభంగా అంతం చేస్తుండడంతో అసలు జిన్వు నిజంగానే ఒక మనిషేనా అని భయపడిపోతాడు. కట్ చేస్తే జిన్వు పూర్తి షాడో మోనార్క్గా మారడం వల్ల తన మానా చాలా ఎక్కువగా పెరగడంతో జిన్వు తన ఆర్మీలో ఉన్న షాడోలు అన్నిటినీ వదిలి జపాన్లో చాలా నగరాల్ని ఒకేసారి కాపాడుతుంటాడు. అలా 7 రోజులు గడిచాక ఈ వినాశనం మొత్తానికి కారణమైన టోక్యోలో ఉన్న ఎస్రైన్ గేట్ని చేరుకుంటాడు. అక్కడికి చేరుకోవడంతో ఆ సిటీలో ఇంకా మిగిలిన జపాన్కి చెందిన ఏ ర్యాంక్ హంటర్ హనేకావా జిన్వుని పలకరించి జరిగిన దాని గురించి చెప్తుంది. ప్రస్తుతం టోక్యోలో తను తప్ప హంటర్లెవరూ లేరని, జపాన్లో ప్రస్తుతం జిన్వుతో కలిపి 16 ఎస్ ర్యాంకులుంటే గేట్ ద్వారా మొత్తం 31 జైంట్ మాన్స్టర్స్ బయటకొచ్చాయని, కానీ దురదృష్టవశాత్తు అప్పటికే యూరి ఆర్లాఫ్తో కలిపి ఇంకో 2 ఎస్ ర్యాంక్ హంటర్స్ మరణించారని, గేట్ నుంచి తప్పించుకున్న జైంట్లు చాలా నగరాలపై విజృంభిస్తూ ఒక జైంట్ సముద్రాల ద్వారా చైనా వైపు బయలుదేరిందని, ఆ జైంట్లని ఆపడం చాలా కష్టమైన పనైనా జిన్వు రావడంతో తన షాడోల సాయం వల్ల జైంట్లన్నీ దాదాపు అంతమైపోయినట్టేనని తెలియచేస్తుంది.
సరే అయితే ఇక మిగిలిందల్లా ఇక్కడున్న ఈ పెద్ద మనిషేనా? కానీ ఈ చోటును చూస్తే ఎక్కడో చూసినట్టుంది. ఈ మంటలతో నిండిన బిల్డింగ్లను చూస్తే నాకు డీమన్ క్యాసిలే గుర్తొస్తుంది. ఆర్కిటెక్ట్ నాకు డీమన్ క్యాసిల్ ద్వారా ఏం చూపించాలనుకున్నాడు? ఆర్కిటెక్ట్ నిజంగానే చనిపోయాడా? ఆ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు నన్ను కలవడానికి ప్రయత్నించకపోవడం చూస్తుంటే ఒకవేళ అదే వాడి అసలైన శరీరమా? ఏదైనా కానీ వాడు ఒకవేళ డీమన్ క్యాసిల్ ద్వారా జరగబోయే భవిష్యత్తుని చూపించడానికి ప్రయత్నించినట్టయితే అది జరగకుండా నేను ఆపగలను. అందుకే కదా నేను ఎంత కష్టపడి బలంగా మారుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో షాడోల సాయంతో జైంట్లని అంతం చేస్తున్న జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ జిన్వు వాళ్ళకి సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అయినా కేవలం తన షాడోలే అంత ఈజీగా జైంట్లని అంతం చేసే అంత బలంగా ఉన్నాయా? వాళ్ళతో పోలిస్తే మనం ఎంత బలహీనంగా ఉన్నామా అని ఫీల్ అవుతారు. తిరిగి జిన్వు దగ్గర సరే అయితే ఇక అందరం ఇక్కడికి చేరుకున్నాం కాబట్టి ఇక మొదలెడదామా? ఏంటి? కానీ ఇంకా మిగిలిన హంటర్స్ ఎవరూ రాలేదు. లేదు, వాళ్ళందరూ వచ్చేశారు అనడంతో మెల్లగా అక్కడికి చేరుకున్న ఎంతోమంది షాడో సోల్జర్సే కాకుండా మెరుపు వేగంతో జిన్వు దగ్గరికి చేరుకొని వాళ్ళ రాజు ముందు మోకరిల్లిన జిన్వు జనరల్స్ అయిన ఈగ్రిస్, ఐరన్, టస్క్, ట్యాంక్ ఇంకా జీమాని చూస్తాం. అది సరిపోదన్నట్టు గాలిలో నుంచి దూసుకుంటూ వచ్చి అక్కడ సూపర్ ఎలివేషన్తో తన ప్రభువు ముందు మోకరిల్లిన బేరుని కూడా చూస్తాం. మంచిది, అయితే అందరూ వచ్చేసినట్టేనా? జిన్హో, మిస్ హనేకావాని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళు అని జిన్హో హనేకావాతో వెళ్ళిపోవడంతో మన జిన్వు ఎరైజ్ అంటూ తన సోల్డియర్స్ చంపిన జైంట్ మాన్స్టర్స్ అందరినీ ఒకేసారి రప్పిస్తాడు. సైనికుల్లారా, ఇక విజృంభించండి అని జిన్వు ఆజ్ఞ ఇవ్వడంతో బేరు సంతోషంతో కేకలు పెడుతుంటే జైంట్ల షాడోలు అన్నీ ఫుల్ స్పీడ్లో పరిగెడుతూ అలా లెక్కలేనన్ని షాడోలున్న మన హీరో జిన్వు షాడో ఆర్మీ ఆ జైంట్ వైపు అటాక్కి బయలుదేరుతుంది. కానీ మన జిన్వు మాత్రం దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. అలా ఆర్మీ తన దగ్గరికి చేరుకోవడంతో అప్పటి వరకు కదలకుండా ఉన్న జైంట్ సడన్గా సీరియస్ అవుతాడు. దానితో జిన్వు షాక్ అవుతాడు. ఎందుకంటే తను చూసింది ఒక్క అటాక్తోనే ఆ జైంట్ దూసుకెళుతూ వందల కొద్ది షాడోలని అంతం చేస్తుంది. కానీ గ్యాప్ ఇవ్వకుండా మన టస్క్ తన పూర్తి శక్తి సేకరించి తన ఫైర్ స్పెల్తో అటాక్ చేస్తే దానిని ఆ జైంట్ ఈజీగా తన చేతితో అడ్డుకుంటుండగా ఇంకో పక్క నుంచి జిన్వు జైంట్ షాడో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ జైంట్ తన చేతిలో ఉన్న కత్తితో అటాక్ చేసి ఆ షాడోని నరికేస్తాడు. ఇదే టైంలో కింద నుంచి ఎన్నో వందల కొద్ది షాడో యాంట్స్ కరుస్తూ అటాక్ చేయడానికి ట్రై చేసిన ఆ జైంట్ వాటిని కూడా ఈజీగా ఎగరేస్తాడు. యాంట్స్ని అటాక్ చేయడంతో బేరు కోపంతో రగిలిపోవడంతో జిన్వు బేరుని ఆపుతాడు. అప్పుడే కాదు, వాడు ఏమాత్రం బలంగా ఉంటాడని నేను ముందే ఊహించా. నా దగ్గర ఇంకా చాలా మాన ఉంది. అందరితో దాడి చేస్తూ ముందు వాడి బలహీనత ఏంటో కనుక్కోవాలి. అలా జిన్వు షాడో ఆర్మీలో షాడోలన్నీ ఆ జైంట్ని అటాక్ చేస్తుండగా ఆ జైంట్ వాటిని ఈజీగా అంతం చేస్తుంటాడు. దానితో జిన్వు దగ్గరున్న మాన తగ్గుతూ వస్తుంది. చూస్తుంటే వాడి శరీరం చుట్టూ ఉన్న మ్యాజికల్ ఎనర్జీ ఒక షీల్డ్లా పనిచేస్తున్నట్టుంది. అందుకే వాడు అటాక్లని తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు. కానీ ఇందాక టస్క్ చేసిన అటాక్ని మాత్రం అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అంటే దాని అర్థం కైసెల్ ఇక బయటికి రా, ఇక పదండి అని జిన్వు మొత్తానికి ఈగ్రిస్ ఇంకా బేరుతో కలిసి అటాక్కి బయలుదేరతాడు. బేరు దూసుకెళుతూ జైంట్ తల్ని అటాక్ చేయడానికి వెళ్తే జైంట్ తప్పించుకుంటాడు. దానితో ఈగ్రిస్ తన డీమన్ కింగ్ స్వాట్తో ఫుల్ పవర్ వాడి లైట్నింగ్ అటాక్ చేస్తే ఆ జైంట్ మళ్ళీ తప్పించుకుంటాడు. తన తలకి మాత్రం ఏ అటాక్స్ తగలకుండా
మళ్ళీ మళ్ళీ తప్పించుకుంటున్న జైంట్ని చూడడంతో జిన్వుకి వాడి తలే వాడి వీక్నెస్ అని అర్థమవుతుంది. ఇకంతే గ్యాప్ ఏమివ్వకుండా ఈగ్రిస్ దూసుకెళ్తూ తన లైట్నింగ్ అటాక్తో మళ్ళీ ఆ జైంట్ తలని అటాక్ చేస్తే జైంట్ దానిని తన చేతితో అడ్డుకుంటుండగా ఆ లైట్నింగ్ మధ్యలో నుంచి మన హీరో జిన్వు ఒక మెరుపులా దూసుకొచ్చి ఆ జైంట్ కంటిని పొడి చేస్తాడు. ఇక దానితో వాడి కళ్ళని పూర్తిగా అంతం చెయ్యాలనుకొని బేరు ఫుల్ స్పీడ్తో దూసుకొస్తుంటే మన హీరో జిన్వు తన రూలర్స్ అథారిటీ ద్వారా తన ఇన్వెంటరీలో కత్తెలన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఇద్దరూ కలిపి ఓర మాస్గా ఆ జైంట్ ముఖంపై దాడి చేస్తారు. అది దూరం నుంచి చూస్తున్న హనేకావా అలాంటి జైంట్ని కూడా ఒక్కడే ఎదుర్కొంటున్నాడా అని ఆశ్చర్యపోతుంటే జిన్హో మాత్రం మరి అది నా అన్నంటే అనుకుంటాడు. తిరిగి జైంట్ తల మీద ఎంత అటాక్ చేసినా ఆ జైంట్ మీద గీతలే పడడంతో ఇక మన హీరో జిన్వు సీరియస్ అవ్వడానికి డిసైడ్ అయ్యి తన క్రిటికల్ చైన్ ఎబిలిటీ ద్వారా ఎన్నో వందల కొద్ది పోట్లతో అటాక్ చేసి ఆ జైంట్ కంటిని పూర్తిగా అంతం చేస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా బేరుని పిలిస్తే బేరు దూసుకుంటూ డిస్ట్రాయ్ అయిన ఆ కంటి ద్వారా లోపలికి వెళ్తే జిన్వు ఇంకా బేరు కలిపి అటాక్ చేస్తూ మన జిన్వు బయట నుంచి తన క్రిటికల్ చైన్ స్కిల్ ద్వారా ఎన్నో పోట్లతో ముంచేస్తే బేరు లోపల నుంచి ఆ జైంట్ తలని పూర్తిగా అంతం చేస్తాడు. దానితో మొత్తానికి ఆ జైంట్ పూర్తిగా రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతాడు. అంత పెద్ద జైంట్ని ఓడించడంతో జిన్వు ఎన్నోసార్లు లెవెలప్ కూడా అవుతాడు. అన్నా అదరగొట్టేశావు, అంత పెద్ద బాస్ని ఒక్కడవే అంతం చేశావంటే నమ్మలేకపోతున్నా. కానీ సిస్టమ్ డంజన్ బాస్ని ఓడించినట్టు ఇంకా చెప్పలేదు కాబట్టి ఈ రైడ్ ఇంకా పూర్తవ్వలేదు. అంతేకాక సిస్టమ్ దీని షాడోని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్తుంది అనుకుంటుండగా మళ్ళీ ఆ జైంట్ బాడీ మెల్లగా కదలడంతో జిన్హో ఇంకా జిన్వు కంగారు పడతారు. కానీ ఇందాక లోపలికి వెళ్ళిన బేరు మెల్లగా ఎంట్రీ ఇస్తాడు. కానీ సడన్గా ఆ ఎస్ ర్యాంక్ గేట్ ద్వారా ఆ జైంట్ బాస్ బాడీ లేస్తే ఆ గేట్ ఆ బాస్లో ఉన్న మ్యాజిక్ ఎనర్జీ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానితో చుట్టూ బీభత్సమైన మ్యాజిక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడంతో జిన్హోకి ఏమైనా అవుతుందేమోనని జిన్వు కంగారు పడితే ఈగ్రిస్ జిన్హోని కాపాడుతున్నాడని తెలుసుకుంటాడు. ఆ గేట్ జైంట్ మానాన్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది. కేవలం మానాతోనే నాకు గాయం చేయగలిగిందా? ఇలా ముందెప్పుడు జరగలేదు. జిన్హో నువ్వు ఇక్కడే ఉండు, నేను గేట్ లోపల ఏం జరుగుతుందో చూసొస్తా. జాగ్రత్తగా ఉండండి అన్నా అనడంతో మన జిన్వు మొత్తానికి గేట్లోకి ఎంటర్ అయిపోతాడు. అలా లోపలికి ఎంటర్ అయిన జిన్వు గేట్ లోపల చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ డంజన్ చాలా పెద్దగా ఒక కోటలాగుంటుంది. అలా లోపలికి వెళ్తుండగా జిన్వు ఇంకా బేరుకి ఎవరివో నవ్వులు వినిపిస్తాయి. ప్రభు, మీకు కూడా అవి వినిపిస్తున్నాయా? నీకు వినిపిస్తున్నాయా? ఎవరది అంత వింతగా నవ్వుతుంది? శత్రువు గేట్ నుంచి లోపలికి వచ్చాడు కానీ ఇంకా నవ్వుతున్నారు. ఆసక్తికరంగా ఉంది, పద అదేంటో చూద్దాం అంటూ జిన్వు లోపలికి వెళ్ళడంతో నవ్వుతున్న ఒక జైంట్ని చూస్తాడు. అద్భుతం, ఎంతో అద్భుతం. రే చెత్త రూలర్లలారా, చూసారా నన్ను అందరికన్నా ముందు చూడ్డానికి ఎవరొచ్చారో? మోనార్క్కి స్వాగతం అనడంతో మన హీరో జిన్వు తన ఎదురుగా ఎన్నో చైన్లతో బంధించబడున్న పెద్ద జైంట్ని చూస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ జిన్వు ఎదురుగా ప్రత్యక్షమైన ఆ జైంట్ మాన్స్టర్ ఎవరో, అది ఎందుకు చైన్లతో బంధించబడిందో, జిన్వు దానిని ఏం చేస్తాడో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.